నేను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2 నుంచి 3 గంటల చేసి అక్కడ ఉండడం. మా జిల్లా పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్న మా శాసనసభ్యులు, మా పార్టీ నాయకులు, ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ మనం మాట్లాడుకొని ఆ సమస్యల్ని జిల్లా స్థాయిలో అయితే జిల్లా స్థాయికి, మన డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు అటువంటి డిఎస్పీల స్థాయిలో ఉంటే వాళ్ళకి, రాష్ట్ర స్థాయిలో ఉన్నది రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగానికి ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే మనకి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వేయడం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. త్వరలో ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వస్తారు. అప్పుడు సమస్యల పరిష్కారంలో మా ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారికి, నాకు, మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అజీజ్ గారికి, మిగిలినటువంటి మా శాసనసభ్యులందరితో సమన్వయం చేసుకొని ఈ సమస్యల పరిష్కారంలో వారానికి ఒకరోజు కనీసం 2-3 గంటల పాటు ఖచ్చితంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఉంటాం. ఒక డే అనేది ఎందుకు నిర్ధారించలేకపోతుందంటే, ఒక వారంలో ఏదైనా ఒక రోజు మేము ఇచ్చిన రోజు వేరే ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఉండి రాలేకపోయినా పక్క రోజు ఆ వారంలోనే వచ్చి ఆ వీకెండ్లో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు ఏదైనా ఒక రోజు ముందుగానే మీడియాకి అది మేము తేదీను ఏ రోజు అనేది ముందుగానే సమాచారం ఇచ్చి జిల్లా అంతటికి తెలిపి పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తాం. పార్టీలో 2-3 గంటలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీడియా బ్రీఫింగ్ కూడా ఆ రోజు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఏ సమస్యలు వచ్చాయి, ప్రధానంగా ఏ అంశాల పట్ల ప్రజలకు ఆలోచన ఉంది, ఇవి కూడా చివరిలో మీడియా సమాచారంగా దాన్ని కూడా చెప్పే ప్రయత్నం. ఇది నా వరకు ఉన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించుకొని పెద్దలందరూ అలాగే